రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలబడ్డం అంత ఈజీ కాదు. ఈ విషయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పిచ్చ క్లారిటీ ఉంది. 2014లో పార్టీ పెట్టిన తర్వాత పదవిలో కూర్చోవడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ 10 ఏళ్లు పవన్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ రేంజ్ మారిపోయింది. సీట్లు తక్కువైనా సరే పవన్కు స్టేట్లో సెంటర్లో దక్కాల్సిన రెస్పెక్ట్ టన్నుల్లో దక్కుతోంది. పవన్కు అప్పగించాల్సిన బాధ్యతలను బీజేపీ సైలెంట్గా ఒక్కొక్కటి అప్పగిస్తూ వస్తోంది. ఇప్పుడు పవన్ చేతిలో మరో రెస్పాన్సిబిలిటీ పెట్టింది బీజేపీ. అదే తమిళనాడులో కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడం. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ కూడా పవన్ మాదిరిగానే వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నారు. ఒక షాక్ తర్వాత మరొక షాక్ తగులుతుంది. ఇందులో చాలా పెద్దది కరూర్ తొక్కేసలాట ఘటన. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశాల్లో అయితే ఒక రాజకీయ నాయకుడు దీనికి కారణమైతే సిచ్యువేషన్ మరో రకంగా ఉండేది. కానీ మన దేశంలో మాత్రం ఈ విషయంలో రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో విజయ్ను సిబిఐ విచారిస్తోంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సిబిఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విజయ్ను ఢిల్లీ పిలిచారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ రావాలని లెటర్ వచ్చింది. కానీ ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం విజయ్కు కాస్త స్పెషల్. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే ఛాన్స్తో పాటు పాసిబుల్ అయితే వచ్చే అనౌన్స్మెంట్ కూడా తమిళ రాజకీయాలు షేక్ చేసే విధంగా ఉండే ఛాన్స్ కనపడుతోంది. ఇప్పుడొస్తున్న న్యూస్ ప్రకారం విజయ్ను ఎన్డీఏలోకి తీసుకురావడానికి పవన్ను రంగంలోకి దించింది బీజేపీ. సైలెంట్గా విజయ్తో దాదాపు 1 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లుగా న్యూస్ వైరల్గా మారింది. బీజేపీ నుంచి విజయ్కు ఇవ్వాల్సిన ఆఫర్లన్నీ పవన్ రూపంలో ఇచ్చినట్లు సమాచారం. 2024లో ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను తమిళనాడులో అమలు చేసేందుకు బీజేపీ గ్రాండ్ ప్లాన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ బీభత్సంగా నడుస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అంటే తెలుగుదేశం బీజేపీ పోటీ చేసినట్టు. ఈ రెండు పార్టీలతో కలిసి జనసేన మాదిరిగా విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా జాయిన్ అవుతుంది. విజయ్ బలం పవన్ కంటే కాస్త ఎక్కువ కాబట్టి ఆయనకు ఒక 35 నుంచి 40 సీట్లు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగినట్టు సమాచారం. కానీ విజయ్ మాత్రం 234 స్థానాల్లో పోటీ చేస్తాను అనే మాట మీద ఉన్నాడట. ఈ విషయంలో ఆయనను పవన్ కళ్యాణ్ ఒప్పించే ప్రయత్నం చేసినా విజయ్ మాత్రం కాస్త బెట్టు చేస్తున్నట్లు సమాచారం. ఇక విజయ్ మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అక్కడ సిబిఐ విచారణ తర్వాత దీనిపై కీలక వ్యక్తులతో చర్చ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్కు ఒక క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూటమి వైపు తిరగాలి అంటే టీవీకే ఎన్డీఏలో జాయిన్ అవ్వాల్సిందే. హిందుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకులో కొంత విజయ్ లాక్కుంటే అన్నాడీఎంకే నష్టపోతుంది. బీజేపీని ఇష్టపడని తమిళనాడులోని ఒక వర్గం ప్రజలు ఆ పార్టీ కారణంగా ఎక్కువగా డీఎంకే వైపే ఉన్నారు అన్న మాట కూడా ఉంది. అందుకే ఇప్పుడు విజయ్ కనుక కూటమిలో చేరితే రిజల్ట్ బాగుంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. కొంగునాడు జిల్లాలో అన్నాడీఎంకే గత ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఈసారి మాత్రం అక్కడ కాస్త డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది. అందుకే విజయ్ రూపంలో తమకు మద్దతు లభిస్తే అది చెన్నైతో పాటుగా కోయంబత్తూర్ జిల్లాల్లో కూడా ప్లస్ అవుతుందని బీజేపీ లెక్క. కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో కమల్ హాసన్ పార్టీకి కాస్త బలం ఉంది. ఆయనకు డీఎంకే రాజ్యసభ ఇచ్చి కూర్చోబెట్టింది. అందుకే అక్కడ విజయ్ సహకారం ఉంటే బాగుంటుంది అనే భావనలో బీజేపీ ఉంది. అలాగే రెండవ రాజధానిగా భావించే మధురై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విజయ్కు ఫాలోయింగ్ ఎక్కువ. అక్కడ విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్డీఏ కూటమి నష్టపోయే ఛాన్స్ ఉంది. అందుకనే విజయ్ను ఎలాగైనా సరే ఒప్పించాలని, అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా కీలక శాఖలు ఆయనకు ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే ఆ పదవులను ఏపీ గవర్నమెంట్లో నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ను పంపి ఒప్పుకుంటే బాగుంటుందని బీజేపీ సున్నితంగా కోరుతున్నట్లుగా సమాచారం. పవన్ కంటే విజయ్ కాస్త డిఫరెంట్ క్యారెక్టర్, అంత ఈజీగా ఒప్పుకునే రకం కూడా కాదు అంటూ ఉంటారు. యువ నాయకుడు కాబట్టి భవిష్యత్తులో విజయ్కి ఇబ్బందులు కూడా ఉండకుండా పార్టీ నిర్మాణానికి చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కొంతమంది అన్నాడీఎంకే నాయకులు కూడా పదే పదే ఇదే మాట చెబుతున్నారు. విజయ్ మాతో కలిసి వస్తే విజయ్ పార్టీకి కావలసిన గ్రాండ్ లెవెల్ బలాన్ని తామిస్తామని చెప్తున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విజయ్ని టార్గెట్ చేసిన టైంలో అన్నాడీఎంకే నాయకులు అండగా నిలబడ్డారు.
అందుకే ఇలాంటి టైంలో విజయ్ని ఎలాగైనా సరే ఒప్పించేందుకు బీజేపీ చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. తమిళనాడులో అధికారంలోకి వస్తే సౌత్లో తిరుగుండదు అనే ఫీలింగ్లో కూడా బీజేపీ ఉంది. ఈ రిజల్ట్ 2029 పార్లమెంట్ ఎన్నికలకు హెల్ప్ అవుతుంది అనే ఒపీనియన్ కూడా బీజేపీది. మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు బీజేపీకి అనుకూలంగా విజయ్ మైండ్ చేంజ్ చేస్తారో చూడాలి.